వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పేసి చాలా మంది ఈ జగమంతా దేశమంతా చాలా మంది ఈరోజు ప్రార్థనలు కానీ వారి యొక్క సెలబ్రేషన్స్ కానీ చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా మనము కూడా విలువైన విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నట్లయితే కళ్ళు మూసుకుందామండి. ప్రార్థించుకునే తర్వాత వాక్య భాగంలోనికి కొద్ది నిమిషాలు వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు తండ్రి మీ పాటల ద్వారా కానీ తండ్రి చేరి వచ్చిన మీ ఆత్మీయమైన పిల్లల ద్వారా తండ్రి మీరు ఘనపరుచుకోమని తండ్రి, ఎవరైతే మీ మీ యొక్క వాక్కులను తెలుసుకోలేక తండ్రి వారు తండ్రి లోకంలో ఉండిపోయారో వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున తండ్రి ఈ రోజు మీరు పుట్టిన రోజు అని చెప్పేసి చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభువా, నిజంగా మీ యొక్క పుట్టుక విషయం పరమార్థం ఏంటి అనేది చాలా మంది తెలుసుకోలేక తండ్రి వారికి అనుకూలముగా వారికి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు కనుక అలాంటి వారికి తండ్రి మేము కూడా అలాంటి వారి మధ్యలో వచ్చిన మమ్మల్ని ప్రభువా ఈ రోజున నిజమైన వాక్యం ఏంటి, నిజమైన మీ యొక్క పుట్టుక పరమార్థం ఏంటి అని మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరింత ఎక్కువగా లోతుగా మేము నేర్చుకున్నట్లుగా మాకు మరింత ఎక్కువగా తండ్రి మీ ఆత్మ ద్వారా తండ్రి మరింత ఎక్కువ మాకు నేర్పించి తండ్రి తీర్చిదిద్దామని బుద్ధి చెప్పమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు కూడా కొన్ని దేవుడు ఈ లోకమే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పేసి లోకమంతా పండుగ చేసుకుంటూ ఉంటుందండి. ఈ రోజు కూడా మనము పండుగ అనేది ఏంటి, అసలు ఆయన ఎందుకు పుట్టాడు, ఈ రోజునే పుట్టాడు అనేది కాదండి. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అనేది మనకు తెలియదు. ఇప్పటికీ బైబిల్లో మెన్షన్ చేయలేదు. సో అందరూ చేస్తున్నారు కదా మనము చేయాలి కదా అని కాదు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు, మనతో ఆయనకు పనేంటి, మన ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడు, మనలో నుండి ఆయన ఏం కావాలనుకుంటున్నాడు అనేది ఆయన పుట్టుక పరమార్థంలో ఈ రోజు మన వాక్యంలో కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 30వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ ఈ వచనంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, దూత వచ్చిందంట మరియమ్మ గారికి వచ్చి నువ్వేం భయపడొద్దు, నువ్వు పరిశుద్ధాత్మలను గర్భవతి అయ్యి నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టుదువు. ఆ రోజున మరియమ్మ గారు పెళ్లి కాక ముందే గర్భవతి అయి యేసుని కంటుంది. ఇప్పుడు నేటి దినాల్లో ఉన్న మనము ఎవరైనా పెళ్లి కాక ముందు గర్భం ధరిస్తే ఎలా అనుకుంటామని ఎన్ని నెగిటివ్ థాట్స్ ఆమె మీద మనకు వస్తాయి కదండి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పటికీ కూడా, నెగిటివ్ ఆలోచనలు ఆమె మీద మనకు వచ్చినప్పటికీ కూడా అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వేం భయపడొద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారందరూ దేవుని వల్ల కృప పొందిన వారేనండి. దేవునికి అందరు కావాలి, మనమే దేవుని దూరం చేసుకుంటున్నాం. దేవుని పుట్టుక పరమార్థము ఏంటి అంటే, అందరూ ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ ఆయన యొద్దకు రావాలనేది ఆయన చాలా ఆశపడుతున్నాడు. ఆయన కోరిక అదే. అందరి మీద ఆయన కృప కురిపిస్తూనే ఉన్నాడు. కానీ అది చాలా మందికి అర్థం కాక నశించిపోతూ లోకంలో లోకాశల ద్వారా లోకం లాగుతూ ఉంటుంది వాళ్ళని. అలా కాకుండా నిజమైన దేవుడు ఎవరు, ఇప్పుడు మనకు తండ్రి ఒక్కడే ఉంటాడు. సో ఈ లోకానికి, ప్రపంచానికి, ప్రకృతికి ఒక్కడే తండ్రి. అది మనం ఆలోచించాలి. నిజమేంటి,
అబద్ధం ఏంటి, నిజమైన దేవుడు ఎవరు, అబద్ధమైన దేవుడు ఎవరు అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ రోజు ఆయన పుట్టాడని చెప్పేసి సెలబ్రేషన్స్ తెగ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయనకు అనుకూలంగా మనం నడుచుకుంటున్నామా, ఆయన పుట్టుక పరమార్థాన్ని తెలుసుకుని మనం నడుచుకుంటున్నాం, ఆయన కృప నిజంగా మనం పొందిన వారమేనా అనేది మనం ఆలోచించాలి. ఆనాడు మరియమ్మ గారు, మరోసారి చదువుకుందాము, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. ఇక్కడ చెప్తున్నాడు, మరియా నువ్వేం భయపడొద్దు, నువ్వు దేవుని వల్ల కృప పొందితివి. ఈ రోజున మనం మనస్ఫూర్తిగా మన మనసు మీద చేయి వేసుకొని నేను దేవుని కృప నేను పొందాను అని ఎంతమంది చెప్పగలుగుతున్నారండి? దేవుని కృప నాకుంది, దేవునికి ఇష్టానుసారంగా నేను నడుచుకుంటున్నాను, ఏ తప్పు నాలో లేక నేను నడుచుకుంటున్నాను అనేది మన మనస్సు మీద మనం చేసుకుంటే చాలా మంది అక్కడ ఓడిపోతారండి. ఇంకొకటి, యేసుక్రీస్తుకు పుట్టాడు అని చెప్పేసి మనము చాలా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు పుట్టుక పరమార్థాన్ని తెలుసుకొని ఆయన ఎందుకు వచ్చాడు, దేనికోసం నన్ను ఆయన కోరుకుంటున్నాడు అనేది ఎంతమంది ఆలోచిస్తూ బ్రతుకుతున్నారు. ఇది మనలో ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు కృప, అక్కడ మరియమ్మ గారికి కృప వచ్చింది. ఈ రోజు మనకు కృప లేదా అండి? గోల్డ్ అంతా మనకు కృప ఉందండి, కానీ ఆ కృపాన్ని సరిగ్గా వినియోగించుకోలేక నశించిపోతున్నారు కొంతమంది. అలా ఉండకుండా మరో మాట చూద్దామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ కొన్ని క్వాలిటీస్ ఆయనలో మనకు కనిపిస్తున్నాయండి, కొన్ని లక్షణాలు ఇక్కడ ధరింపజేశాడు ఆయన అన్నట్లు మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యాలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. మనకు యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహింపబడ్డారంట మనకి. అలా తర్వాత ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. సంఘం ఎక్కడైతే సంఘము, ఆయన పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఆయన పిల్లలందరి మీద ఆయన భారము, రాజ్య భారం ఆయన మోసుకుని ఉన్నాడంట ఆయన భుజాల మీద. ఆయన భుజాల మీద మనమున్నాము, ఆయన మనస్సులో ఆయనకు దృష్టిలో మనం ఉన్నామా లేదనేది మనం ఆలోచించుకోవాలండి. ఇక్కడ క్వాలిటీస్ కొన్ని కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఈ క్వాలిటీస్ మనలో ఉండాలంటే మొదట మనలో ఎవరు ఉండాలండి? క్రీస్తు ప్రభువారు ఉండాలి. క్రీస్తు ప్రభువారు మనలో ఉండినట్లయితే ఈ క్వాలిటీస్ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి. కానీ ఈ క్వాలిటీస్ మనలో లేకుండా చాలా మంది పండగ చేసుకునే వాళ్ళు లేరు. చాలా మంది బోల్డ్ అంత మంది మనకు కనిపిస్తూ ఉంటారు పండగ చేసుకునే వాళ్ళు. ఈ క్వాలిటీస్ లేకపోయినా పర్వాలేదు, కానీ తినాలి, త్రాగాలి, క్రిస్మస్ అనగానే ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇంకొంతమంది ఆలోచనలో పడ్డారు. అలా కాకుండా నిజమైన క్రిస్మస్ అనే పరమార్థం ఏంటి, ఆయన మనకి ఎందుకోసం మనకు అనుగ్రహింపబడ్డాడు దేవుడు ఎందుకు ఆయనను మనకి ఈ లోకంలోకి పంపాడు, ఈ పరమార్థం చాలా మంది తెలుసుకోలేక నశించిపోతున్నారు. పండగ చేయడంలో తప్పులేదండి, కానీ దేనికోసం నువ్వు పండగ చేస్తున్నావు, దేని ద్వారా నువ్వు పండగ చేస్తున్నావు, దేనికోసం నువ్వు దేన్ని ఆశించి నువ్వు పండగ చేస్తున్నావు అనేది గ్రహించుకోవాలి. నిజమైన వాక్యము మనలో, సత్యవాక్యం మన హృదయంలో ఉంచుకొని పండగ చేస్తున్నామా, లేదా ఎవరో చేస్తున్నారు వారికంటే గొప్పగా నేను చేయాలి, వాళ్ళు అలా చేశారు దానికంటే ఇంకొంచెం గొప్పగా నేను చేయాలి అన్నట్లు చేయకూడదండి. వాక్య ప్రకారముగా నేను చేస్తున్నానా లేదా. ఆయన పుట్టినరోజు చేయడంలో తప్పులేదు, కానీ ఆయన పుట్టుకను అడ్డు పెట్టుకొని చాలా మంది లోకాశల్లో డాన్స్ కానీ వేరే వేరే పార్టీలు కానీ ఇలా చేస్తున్నా చూడండి, అది చాలా తప్పు అని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈ తప్పుని మనకు తెలియక చాలా మంది నశించిపోతూ అదే వేలో వెళ్తూ ఉంటారు. అలా మనం వెళ్ళకుండా ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడంటే ఆయనను అడ్డు పెట్టుకొని కుప్పిగంతలు మనం వేయకూడదు. నిజమైన ఆత్మీయమైన సత్యమైన వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఆయన పేరు చెప్పుకొని ఇంకొంతమందికి వాక్యాన్ని పంచాలే, కానీ వారి సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు
ఇవి పంచకూడదండి. ఆయన అనుగ్రహింపబడ్డాడు మన హృదయంలోనికి. ఇప్పుడు ఆ రోజున మరియమ్మ గారు గర్భం ఇచ్చింది ఆయన కోసం. ఈ రోజు మనలో మనం ఏమి ఇస్తున్నామండి ఆయన కోసం? మన హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆయన పుట్టడానికి మరియమ్మ గారు గర్భం ఇచ్చింది. ఈ రోజు మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే మన హృదయంలో ఆయన పుడతాడు. ఇది గ్రహించుకోవాలి మనం. మన హృదయం ఆయనకు ఇచ్చినట్లయితే, మన హృదయంలో ఆయన పుట్టినట్లయితే ఈ లక్షణాలు, ఈ క్వాలిటీస్ అన్ని మనలోనికి ఆటోమేటిక్ గా వస్తాయి. ఇది గుర్తుంచుకొని ఈ క్వాలిటీస్ మనలో ఉండినట్లయితే ఉండాలనుకుంటాం. మొదట మన హృదయాన్ని క్రీస్తు ప్రభువుకి అప్పగించాలి. మన హృదయంలో క్రీస్తు పుట్టుటకు మనం అవకాశం ఇవ్వాలి. అలా ఉండినట్లయితే మాత్రమే మనము నిజమైన క్రైస్తవులు, నిజమైన పండుగ చేయగలుగుతాం. మరో మాట చూద్దామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం అండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ బెత్లెహేము ఊరు అది చాలా కృప పొందిందండి. అది చాలా ధన్యకరమైనదంట ఆ ఊరు. అంటే ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను, నువ్వు చిన్న గ్రామమైనా పర్లేదు, నువ్వు చిన్న గ్రామమైనా పర్లేదు, కానీ నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబోవువాడు, ప్రజలందరినీ, రాజ్యం అంతటిని ఆయన భుజాల మీద మోసేవాడు నీలో నుండి వస్తాడు అని చెప్పేసి ఆ ఒక్క బెత్లెహేముకి ఒక హామీ ఇస్తున్నట్లుందండి ఇక్కడ. అది ఎంత కృప పొందిందండి ఆ ఊరు. అంటే ఆ ఊరిలో నుండి ఎక్కడో చోట ఎవరికో పుట్టిన ఆ ఊరే అంత గొప్పదైతే మన హృదయంలో ఆయన పుట్టించుకుంటే మనం ఇంకెంత గొప్ప వాళ్ళో అయితే ఆలోచించండి. ఇక్కడ ఉంది కదా, మీది నువ్వు నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుపోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అది చాలా కృప పొందిందంట బెత్లెహేం. ఆ బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన, నువ్వు చిన్నదిగా అయినా పర్లేదు, నీలో నుండి గొప్పవాణ్ణి నేను రప్పిస్తాను. నువ్వు చాలా దీన స్థితిలో ఉన్నా పర్లేదు, నీలో నుండి గొప్ప గొప్ప ఉన్నత స్థాయిలోనికి నేను నడిపిస్తాను అన్నట్లుగా ఇక్కడ మనకు ఒక ధైర్యాన్ని పంచుతుందండి ఆ గ్రామం. ఆ గ్రామమే అంత గొప్పదైతే ఆ గ్రామంలో ఎక్కడో పుట్టిన ఆ యేసుక్రీస్తు ప్రభువు పుట్టినందుకే ఆ గ్రామం అంత గొప్పది, అంత కృప పొందింది. అయితే మన హృదయంలో దేవుని ఒక్కసారి పుట్టించుకున్నాం అనుకోండి, ఆ క్వాలిటీస్ అన్ని ధరించుకున్నాం అనుకోండి, దానికంటే గొప్ప వాళ్ళం అయిపోతామండి. కానీ దానికి చోటు ఇవ్వకుండా లోకంలో దొర్లుతూ చాలా మంది లోకాశలకు వారు వెంటపడి లోకంని ఇంకా లాగుతున్నారు. అలాంటి వారుగా మనం ఉండకూడదండి. ఆ బెత్లెహేము చాలా కృప పొందిందంట. అది చాలా ధన్యకరమైందంట. చిన్న గ్రామమైనా పర్లేదు, కానీ నువ్వు చాలా గొప్పదానికి, నా కొరకు నీ గ్రామంలో ఈ యొక్క రాజ్యాన్ని ఏలువాని నేను నీలో నుండి నేను రప్పించుకుంటానని ఒక దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఆ ఊరే వాడబడింది. అంటే ఈరోజు మనం మన హృదయంలో దేవుని పుట్టించుకుంటే మనం ఇంకెంత గొప్పగా వాడబడతామో దేవుని కొరకు. ఈ పరమార్థం తెలుసుకోలేక చాలా మంది వారి వారి సొంత ఆలోచనలో, సొంత హ్యాపీనెస్ లో మునిగిపోతున్నారు. కానీ దేవుని ఇష్టం ఏంటి, ఆయన చిత్తం ఏంటి అని తెలుసుకోలేక చేస్తున్న పండుగలేవి ఈ నేటి క్రైస్తవులు కదండి. అలాంటి వారుగా మనం ఉండకుండా బెత్లెహేము అది చాలా స్వల్ప గ్రామమైనా పర్లేదు, కానీ ఆయన కొరకు అందులో నుండి క్రీస్తు ప్రభువుని పుట్టించుకున్నాడంటే ఆయన. ఈ రోజు దేవుని కొరకు క్రీస్తు ప్రభువుని మన హృదయం మనం ఇద్దామండి ఆయనకు. మరియమ్మ గారు గర్భం ఇచ్చింది, ఈరోజు మన హృదయం ఆయనకి ఇద్దాం. ఇప్పుడే ఆ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆ హృదయంలో ఆయన పుట్టాడు అనుకోండి, ఈ క్వాలిటీస్ అన్ని మనకు వస్తాయి. మరింత ఎక్కువగా ధన్యకరంగా మనం మారుతాం. ఆ చిన్న గ్రామమే కృప పొందిందంటే మనము దేవునికి అవకాశం ఇస్తే, మన హృదయం ఆయనకు అప్పగిస్తే ఇంకెంత ధన్యకరమైన స్థితిలోకి మనం వెళ్తాం అనేది ఆలోచించుకోవాలి. అందుకే మనము క్రీస్తు ఒక్కసారి ఈ లోకానికి వచ్చాడు, ఒక్కసారి వచ్చాడు. ఆయన
ఒక్కసారి మనం పండుగ చేసుకుంటున్నామని చాలా మంది ఈ యొక్క ఆలోచనలో ఉంటారు. ఒకసారి వచ్చాడు ఆయన, మరోసారి రాబోతున్నాడు అనేది గుర్తుంచుకోండి. ఆయన ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఇంకొకసారి వస్తున్నాడు. కాబట్టి ఆయనకు భయపడి మనము మన బ్రతుకులను మనం మార్చుకోవాలి. మన బ్రతుకులో క్రీస్తు ప్రభువుని మనం చూపించాలి. మన హృదయంలో క్రీస్తు ప్రభువు ఉన్నాడా లేదనేది ఆలోచించుకోవాలి. మరో మాట మనం చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం అండి. ముగించుకుందామండి మనము. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు ఇంకా ఫుల్ స్టోరీ, ఆయన చరిత్ర మనం చదివినప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయండి. ఈ రోజున హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా. ఆయన బ్రతుకుని మనం చదివినట్లయితే ఒకసారి ఆమె మరియమ్మ గారి గర్భంలో ఉన్నప్పటి నుండి ఆయనకి ఎంత మాత్రము సంతోషం లేదండి. మరియమ్మ గారు ఒకసారి ఆయన ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామం నుండి ప్రజా సంఖ్య రాయాలని చెప్పేసి ఒక రాజ ఆజ్ఞ బయలుదేరినప్పుడు అక్కడి నుండి ఒక 150 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేయాల్సి వచ్చింది. యోసేపు గారు, మరియమ్మ గారు. అంటే నిండు చూలాలుగా ఆమె ఉంది. నిండు చూలాలుగా ఆమె ఉన్నప్పుడు 150 కిలోమీటర్లు ఎవరైనా కానీ చేయగలుగుతారండి ప్రెగ్నెన్సీ? నిండు చూలాలుగా ఉన్నప్పుడు చేయలేరు. కానీ క్రీస్తు ప్రభువారు గర్భంలో ఉన్నప్పటి నుండి ఆయన ఎంత బాధలు ఎదుర్కొన్నారండి. 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గర్భంలో ఉన్న ఆ పిండం ఎంత నలిగిపోయి ఉంటుందండి కదా. అంటే అక్కడి నుండే ఆయనకు సంతోషం లేదు. నేడు సంతోషం ఎలా వస్తుంది? నువ్వు నేను మారితే మాత్రమే ఆయనకు సంతోషం. అదే ఆయన నిజమైన పండుగ. అది కాకుండా మనకు నచ్చినవి మనం చేసుకుంటూ పోతున్నామే, కానీ ఆయనకి ఎక్కడ ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంతోషం దొరకట్లేదు. అలాంటి మనుషులు ఎక్కడైతే ఉంటారో వారి ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, నిజమైన క్రిస్మస్ ఏంటి? ఆయన ఎందుకు మన కోసం బాధపడ్డాడు? ఆయన మన కోసం ఆయన పుట్టాడండి. మన కోసం ఆయన చనిపోయాడు. మన కోసం ఆయన మళ్ళీ లేచాడు. మన కోసం మళ్ళీ ఇంకొకసారి రాబోతున్నాడు. ఇది మనం గుర్తించుకోవాలి, మన మైండ్ లో ఉంచుకోవాలి. మన కోసమే ఆయన చనిపోయాడు, మన కోసమే మరలా లేచాడు, మన కోసమే ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన మన కోసమే పుట్టాడు. ఇది గుర్తించుకోవాలి మనం. ఇది గుర్తించుకోకుండా మనకు నచ్చినట్టుగా మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటే అది ఎలా నిజమైన క్రిస్మస్ అవుతుందండి? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. ఇక్కడ అంతా రాజుగా ఆయన పుట్టాడు కదండి, కానీ సత్రంలో ఆయనకు స్థలము దొరకలేదంట. ఎంత అమానుషం అండి, ఎంత బాధాకరమైనది అది. రాజులకు రాజుగా ఆయన పుట్టాడు కదా ఈ లోకంలో, కానీ సత్రములో ఆయనకు ఒక ప్లేస్ దొరకలేదంటే ఎంత ఎంత బాధలో వాళ్ళు ఉండి ఉంటారు. అప్పుడు సత్రంలో స్థలము లేదు. ఆనాడే కాదు, ఈ రోజు క్రైస్తవుల హృదయాల్లో కూడా ఆయనకు చోటు లేదు. ఇది గుర్తుంచుకోవాలండి. ఆనాడు సత్రంలో స్థలం లేదు, ఈ రోజు మన హృదయంలో ఆయనకు చోటు లేదు. ఆ రోజు వాళ్ళు రానిలేదు, ఈ రోజు మనము క్రైస్తవం చెప్పుకుంటున్నాం, మనమే మన హృదయంలోనికి ఆయన రానియట్లేదు. వాళ్ళకు మనకు ఎంత మాత్రం వ్యత్యాసం లేదండి. సేమ్ టు సేమ్ మనం వాళ్ళు ఎలా అయితే ఆ రోజు రానిలేదో, ఈ రోజు క్రీస్తు ప్రభువుని కూడా మరలా మనం రానియకుండా ఆయనకు మరింత ఎక్కువగా బాధ పెట్టేవారుగానే ఉన్నాం. అందుకే మనం గుర్తించుకోవాలి, అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. రాజులకు రాజుగా పుట్టాడు కదండి ఆయన. ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆనాడు వాళ్ళు అర్థం చేసుకోలేదు క్రీస్తు ప్రభువారిని. మెస్సీ వస్తున్నాడు అనగానే చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. అప్పుడు అంత బాధ ఉన్నప్పటికీ కూడా యోసేపు గారు, మరియమ్మ గారు ఎంత బాధ ఉన్నప్పుడు కూడా పుట్టిన బిడ్డను చాలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేది. సత్యం తెలుసుకుంటున్నాం. మనము ఎంత జాగ్రత్తగా సత్యంలో ఉన్న క్రీస్తు ప్రభువుని మన హృదయంలో కాపాడుకుంటున్నాం. ఇది మనం ఆలోచించుకోవాలి.
ఇలా మనం ఉన్నామా లేదా, ఇలా తెలుసుకొని మనం క్రిస్మస్ చేస్తున్నామా లేదా, లేదు ఇతరులకు హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నామా లేదా అనేది మనం గ్రహించుకొని మనము మరింత ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకొని మరింత ఎక్కువగా క్రిస్మస్ అంటే ఏంటి, ఆయన పరమార్థం ఏంటి, ఆయన పుట్టుక ఎందుకు వచ్చాడు, ఆయన పుట్టి ఈ రోజు మనకు ఏం నేర్పిస్తున్నాడు, దేనికోసం ఆయన వచ్చాడు అనేది మరింత ఎక్కువగా మనం తెలుసుకోవాలి. ఈ విషయాలను బట్టి తర్వాత మాట్లాడిపోయే అన్నయ్య గారికి కూడా మరింత ఎక్కువ దేవుడు ఆత్మ సహాయం అనుగ్రహించను గాక అని ఈ మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. తండ్రి మీరు ప్రభువా ఈ రోజున మీరు పుట్టారని ప్రభువా లేఖనాలు మాకు చెప్పట్లేదు, కానీ ప్రభువా చాలా మంది అనుకుంటున్న చేస్తున్న విధానం బట్టి తండ్రి మీకు సంతోషము లేదేమో ప్రభువా, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మారు మనసు పొంది మీ క్రిస్మస్ ని చేయుటకు తండ్రి మాకు సహాయం చేయమని, అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, క్రిస్మస్ అనగానే తండ్రి రంగులు చిందులు తండ్రి తినటం త్రాగటం కాదు అని మేము గ్రహించుకున్నాము ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అలా తెలిసేలా చేసి మా ప్రభా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అనేది తండ్రి ఈ రోజున తండ్రి మేము కొద్దిగానే మేము తెలుసుకుంటూ వస్తున్నాము గనుక మరింత ఎక్కువగా తండ్రి సంపూర్ణులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ తండ్రి మీ యొక్క పుట్టుకను తండ్రి మా కోసమే మీరు పుట్టారు, మా కోసమే మరలా చనిపోయారు, మా కోసమే మీరు మరలా లేచారు, మరలా మా కోసమే మీరు రాబోతున్నారని మా హృదయంలో ఉంచుకొని మాకు మేము మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనుటకు తండ్రి ఆ రోజున మరియమ్మ గారు తండ్రి గర్భము మీకోసం ఇచ్చింది. ఈ రోజున మేము ప్రభు మా హృదయాన్ని మీ కొరకు ఇచ్చుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తర్వాత మాట్లాడబోయే మా అన్నయ్య గారు కూడా మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి మీరు నడిపించండి తండ్రి. ఆత్మీయ స్థితిలోనికి తండ్రి మేము మరింత ఎక్కువగా సంపూర్ణంగా వెళ్ళుటకు మా అందరికి సహాయం చేయండి తండ్రి. ఎవరైతే చెప్పుకోలేని విషయాలతో తండ్రి వారు బాధపడుతున్నారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అట్టి వారిని మరింత ఎక్కువగా లేవనెత్తి మీ వాక్యంతో నడిపించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువుని ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువాని పేరిట ఈ ప్రార్థన మనలో మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.